గౌడు, నేను ఈరోజు ఎన్నుకోబడ్డ ఒలింపిక్ సంఘం సెక్రటరీ, ప్రధాన కార్యదర్శి. నేను గత ఒక 10 ఏళ్ళకెళ్ళి ఒలింపిక్ సంఘం మామూలు అంత యాక్టివ్ లేకుండే. దాంట్లో దృష్టిలో పెట్టుకొని మా స్టేట్ సంఘం కె జగదీశ్వర్ యాదవ్ గారు మామూలు కూడా అడకమిటీ వేశాడు. 500 అడకమిటీ వేసి మాకు లెటర్ పంపితే ఓ 4-5 నెలలు అడకమిటీతో నడిపించినాక ఇప్పుడు ఎలక్షన్స్ పెట్టుకొని ఉమ్మడి జిల్లా అన్ని క్రీడా సంఘాలను పిలిచి ఏకగ్రీవంగా ఎవరితో ఎలాంటి ఇబ్బందులు లేకుండా మళ్ళీ కొత్త సంఘాన్ని ఎన్నుకున్నాము. దాంట్లో భాగంగా ఫస్ట్ మా కడ కమిటీకి చైర్మన్ జితేందర్ రెడ్డి గారు ఉన్నారు, కన్వీనర్ నేను కురుమూర్తి గౌడ్ గారు, నాతో పాటు సభ్యులు ఉన్నారు. దాంతో అయిపోతున్న ఉద్దేశంతోనే ఈరోజు ఒలింపిక్ ఎలక్షన్స్ జరిపినాం. అన్ని ఉమ్మడి జిల్లా అన్ని క్రీడా సంఘాలను పిలిచి జనరల్ బాడీ మీటింగ్ పెట్టి ఆ మీటింగ్లో అడగ కమిటీతో పాటు ఈరోజు ఎలక్షన్ కొత్త నూతన కమిటీ ఎన్నుకోబడింది. క్రీడాకారులకు కనీస సౌకర్యాలు కూడా లేవు కదా, మీకు ఒలింపిక్ కమిటీ సమావేశం సంఘం తరపున మీరు ఏమైనా ప్రభుత్వానికి నివేదించే సూచన ఉందా? గతం కంటే ఇప్పుడు మాకు క్రీడా కోట డబ్బులు కూడా 350 కోట్లు మా సీఎం రేవంత్ రెడ్డి గారు మన జిల్లా కనుక చేసింది కనుక ఇంకా ముందర కూడా ఏమైనా అవసరాలు ఉంటే డైరెక్ట్ జితేంద్ర రెడ్డి సార్ని పట్టుకొని మేము డైరెక్ట్గా అడగడానికి మాకు ఆస్కారం ఉందని భావిస్తున్నాం. ఈ విధంగా కోచ్ల కొరత కూడా చాలా ఉంది అంటున్నారు, దానికి ఎట్లా ముందుకు వెళ్తారు? కోచులు అనేది తెలంగాణ రాష్ట్రం మొత్తంలో కొరత ఉంది, మన మామనార్ జిల్లా కాదు. దానికోసమే మొన్న సీఎం కప్ మీటింగ్లు ఉంటే మమ్మల్ని అందరూ పిలిచిండ్రు. ఆ రోజు సీఎం గారికి లెటర్ రాయడం జరిగింది, దాన్ని పరిశీలన చేస్తానని ఆయన సీఎం గారు చెప్పడం జరిగింది. గ్రామీణ స్థాయిలో పేద కుటుంబం నుంచి వచ్చినట్టు క్రీడాకారులు చాలామంది ఉన్నారు. అమౌంట్ లేక, వాళ్ళకు వసతులు లేక, వాళ్ళ యొక్క ప్రతిభను గుర్తించి ఖచ్చితంగా మీరు ఏమైనా వాళ్ళను ప్రోత్సహించే విషయం ఉందా? వాళ్ళనంటే నుంచి క్రీడాకారులకు మీరు అన్నట్టు ఆర్థిక స్తోమత లేదు. జిల్లాలో ఉండి రూమ్ తీసుకొని వాళ్ళు ప్రాక్టీస్ చేయాలంటే వాళ్ళ స్తోమత లేదు కనుక ఇక్కడ ఒక హాల్ ఏర్పాటు చేసి వాళ్ళు చదువుకోవడానికి కాలేజీలో అడ్మిషన్ తీసుకొని ఇక్కడ మేము భోజన వసతి కల్పించి, లేదంటే కనీసం రూమ్ అన్న ఉండడం కల్పించి చేయాలని భావిస్తున్నాం. జిల్లాలో క్రీడల అభివృద్ధికి ఖచ్చితంగా తాను వెనుక ఉండి మొత్తం నడిపిస్తానని రాష్ట్ర క్రీడలకు ప్రత్యేక సలహాదారుగా ఉన్న జితేందర్ రెడ్డి గారు హామీ ఇవ్వడం జరిగింది. జిల్లా క్రీడా సంఘాలన్నీ కూడా ఆయనకు మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్న క్రీడల పరిస్థితి ఆయన దృష్టికి తీసుకెళ్తే వాలీబాల్, గతంలో ఉన్న వాలీబాల్ అకాడమీని వెంటనే మంజూరు చేస్తున్నట్టుగా ఆయన ప్రకటించారు. ఆ మిగతా వ్యవహారాలన్నీ కూడా ఆయన హైదరాబాద్ వెళ్ళిన తర్వాత రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్తో సంప్రదింపులు జరిపి వాలీబాల్ అకాడమీని ఇమీడియట్గా శాంక్షన్ చేస్తున్నానని ఆయన ప్రకటించడం జరిగింది. వాటితో పాటు మీరు అన్నట్టుగా కోచ్లకు సంబంధించిన విషయంలో కూడా ఖచ్చితంగా అన్ని ఈవెంట్లకు సంబంధించిన కోచ్లను అపాయింట్ చేయాలని మేము ఉమ్మడి జిల్లాకు సంబంధించిన ఒలింపిక్ సంఘం నూతన కార్యవర్గం ఎమ్మెల్యేల దృష్టికి ప్లస్ ఎంపీ గారి దృష్టికి తీసుకెళ్తే ఖచ్చితంగా కోచ్లను ఎంతమంది అపాయింట్మెంట్ చేయాలో అంతమందిని కోచ్లను కూడా వితిన్ షార్ట్ పీరియడ్లో చేస్తామని వాళ్ళు హామీ ఇవ్వడం జరిగింది. మహబూబ్ నగర్ ఎమ్మెల్యే గారు మహబూబ్ నగర్లో క్రీడల సమగ్ర అభివృద్ధికి ప్రత్యేకంగా ఒక 5 ఎకరాల స్థలాన్ని కేటాయించే అవకాశం ఉంది, నేను చేస్తాను, అతి తొందరలో చేస్తానని కూడా ఆయన హామీ ఇచ్చారు. అందులో భాగంగా ఎంవిఎస్ కాలేజ్ ఏదైతే ఉందో ఎంవిఎస్ కాలేజ్లో మన వెనుక ఉన్నటువంటి ఒక ఇండోర్ స్టేడియంని కూడా ఎంవిఎస్ కాలేజ్లో ఏర్పాటు చేయాలని, అందుకు జితేందర్ రెడ్డి సహకరించాలని వేదిక మీద కోరడం జరిగింది. వీరు సమిష్టిగా మహబూబ్ నగర్ ఎమ్మెల్యేతో పాటు క్రీడా ప్రత్యేక సలహాదారు జితేందర్ రెడ్డి గారు ప్రత్యేకంగా చొరవ తీసుకొని ఇండోర్ స్టేడియం ఏర్పాటు, 5 ఎకరాల్లో స్టేడియం ఏర్పాటు, కోచ్ల అపాయింట్మెంట్, ఈ 3 విషయాలు వితిన్ షార్ట్ పీరియడ్లో చేస్తామన్నారు. అందుకు ఉమ్మడి జిల్లా కార్యవర్గం ఏదైతే నూతనంగా ఎన్నుకోబడిందో ఆ కార్యవర్గం అంతా కూడా వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. కేంద్ర నిధులతోటి ప్రత్యేకంగా క్రీడా పాఠశాల ఏర్పాటు అన్నది నారాయణపేట జిల్లాలో స్థల సేకరణ జరిగింది, గతంలో శాంక్షన్ అయ్యింది, కొన్ని అనివార్య కారణాల వల్ల రద్దయింది. అది కూడా గతంలోనే జితేందర్ రెడ్డి గారు హామీ ఇచ్చున్నారు. ఆ పాఠశాలను ఏర్పాటు చేయడంతో పాటు మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో ఏవైతే బెస్ట్ అవైలబుల్ సౌకర్యాలు కల్పించాలో వాటన్నిటికీ కల్పించే ప్రయత్నం చేస్తామని వారు ఈరోజు